ఒకసారి డ్రా అయ్యా మీరు ఆన్లైన్లోకి వచ్చారు చూడు సార్, ఆన్లైన్లోకి వచ్చారో లేదు చూడు. వచ్చేసి 10 members ఉన్నారు, 10+ జాయిన్ అయ్యారా? స్టార్ట్ చేస్తాను. కింద ఫోన్లో కూడా చూస్తాం లేదన్నా రిక్వెస్ట్ చూస్తా సార్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. లాస్ట్ టైం ఎక్కడో చెప్పాను కండక్టోమెట్రిక్ టైట్రేషన్ చెప్తున్నాం అంతేగా. కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లో ఫస్ట్ వన్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, సెకండ్ వన్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్. సో అంతవరకు చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ weak acid versus strong base. Weak acid bracket లో acidic acid CH3 COOH versus strong base in brackets NaOH weak acid versus strong base. సో సైడ్ ఎడిటింగ్ వరకు అయింది, రిమైనింగ్ తర్వాత చెప్తాను అప్పుడు రాత్రు. చూడండి, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. సో ఒక కండక్టోమెట్రిక్ సెల్ కండక్టివిటీ సెల్ తీసుకుంటే దిస్ ఈస్ ది కండక్టివిటీ సెల్ with 2 electrodes. These 2 electrodes are connected to the electrical circuit. One is anode, second one is cathode. In this one, we have to take the weak acid in cell CH3COOH. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 50 ml butyrate లో దిస్ ఇస్ ది butyrate, దిస్ ఇస్ ది స్టాప్ కాక్. 50 ml butyrate లో 0 1 2 3 4 5 up to 50 readings. ml reading. In this one we have to take the sodium hydroxide strong base. So by adding drop by drop sodium hydroxide to the weak acid of acidic acid, we have to observe the conductivity of the acidic acid. ఇక్కడ ఉన్నటువంటి కండక్టివిటీ సెల్లో ఇది కండక్టివిటీ సెల్. ఈ కండక్టివిటీ సెల్లో ఎసిడిక్ యాసిడ్ తీసుకొని
ఇక్కడ ఉన్నటువంటి 50 ml బ్యూరేట్ లో సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటారు. బై యాడింగ్ డ్రాప్ బై డ్రాప్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ని డ్రాప్ బై డ్రాప్ ఇక్కడ ఉన్నటువంటి ఎసిడిక్ యాసిడ్ కి యాడ్ చేస్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది కండక్టివిటీ ఆఫ్ ది ఎసిడిక్ యాసిడ్. ఇక్కడ ఉన్నటువంటి ఎసిడిక్ యాసిడ్ కండక్టివిటీని అబ్జర్వ్ చేయాలి ఎవ్రీ డ్రాప్. సో ప్రతి డ్రాప్ ఎడిషన్ ఆఫ్ ది సోడియం హైడ్రాక్సైడ్ బై డ్రాప్ సోడియం హైడ్రాక్సైడ్ ఇక్కడ ఉన్నటువంటి బ్యూరేట్ నుండి కండక్టివిటీ సెల్లో ఉన్నటువంటి ఎసిడిక్ యాసిడ్ కి డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు డ్రాప్ బై డ్రాప్ లేదంటే 1 ml యాడ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎవ్రీ 1 ml వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది కండక్టెన్స్ ఆఫ్ ది ఎసిడిక్ యాసిడ్ కండక్టెన్స్ ని 1 ml NaOH యాడ్ చేసినప్పుడల్లా నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఇంక్రీజ్ అవుతుందా లేదంటే డిక్రీజ్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఇది ఎక్స్పెరిమెంట్ బట్టి దీనికి గ్రాఫ్ ఎలా వస్తుందంటే చూడండి, ఎసిడిక్ యాసిడ్ on reaction with sodium hydroxide CH3 COOH, this is weak acid. On reaction with sodium hydroxide NaOH, this is strong base. సో ఈ రెండు రియాక్షన్లు ఇన్వాల్వ్ అయినప్పుడు రాయద్దు, మళ్ళీ నోట్స్ చెప్తాను అప్పుడు రాదురు. చూడండి, ఎసిడిక్ యాసిడ్ ఆన్ రియాక్షన్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, ఎసిడిక్ యాసిడ్ CH3 COO మైనస్ గాను నెక్స్ట్ వన్ H ప్లస్ గాను డివైడ్ అవుతుంది. NaOH Na ప్లస్ గాను OH మైనస్ గాను డివైడ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి H ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి OH మైనస్ ఈ రెండు వాటర్ను ఫామ్ చేస్తాయి H2O ప్లస్ రిమైనింగ్ acetate ion CH3COO minus bond forms with Na plus gives the sodium acetate. This is CH3COO Na. So acetic acid on reaction with the sodium hydroxide to form the salt and water. Here salt is the sodium acetate. This is salt sodium acetate. ఇక్కడ కెమికల్ రియాక్షన్ ఎంతవరకు జరుగుతుందంటే ఈ కండక్టివిటీ సెల్లో ఉన్నటువంటి ఎసిడిక్ యాసిడ్లు అన్నీ సోడియం ఎసిటేట్లుగా కన్వర్ట్ అయ్యేంత వరకు జరుగుతానే ఉంటాయి. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు చూడండి, ఎసిడిక్ యాసిడ్ ఈజ్ ది వీక్ యాసిడ్, కండక్టెన్స్ ఆఫ్ ఎసిడిక్ యాసిడ్ కండక్టెన్స్ ని లో తీసుకొని నెక్స్ట్ వన్ వాల్యూమ్ ఆఫ్ NaOH ఆన్ X యాక్సిస్ 1 ml యాడ్ చేస్తుంటే వాల్యూమ్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆన్ X యాక్సిస్ తీసుకున్నప్పుడు ఎసిడిక్ యాసిడ్ కి వీక్ యాసిడ్ అంటే దీనికి ఎంతకంత మినిమం కండక్టెన్స్ అనేది ఉంటుంది. దీని కండక్టెన్స్ ఈ లెవెల్లో ఇక్కడ ఉందనుకోండి. కండక్టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ ఎసిడిక్ యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే దీని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ చేస్తూ ఉంది, అంటే ఇది డిజపియర్ అవుతూ ఉంది. దేనిగా డిజపియర్ అవుతుంది? సోడియం ఎసిటేట్ గా డిజపియర్ అవుతుంది. సో దీనిలో ఉన్నటువంటి CH3COOH లో H ప్లస్ వల్ల కండక్టివిటీ ఉంటుంది. ఈ H ప్లస్ లని దేనిగా కన్వర్ట్ అవుతున్నాయి అంటే వాటర్ గా కన్వర్ట్ అవుతున్నాయి. సో వాటర్ గా కన్వర్ట్ అవుతున్నంత సేపు దీని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. H ప్లస్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతున్నప్పుడు దాని కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కండక్టెన్స్ లైట్ గా డిక్రీజ్ అవుతుంది. తర్వాత ఎసిడిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ దీని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతున్నప్పుడు సోడియం ఎసిటేట్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. సోడియం ఎసిటేట్ ఇది సాల్ట్, వీక్ యాసిడ్ కన్నా సాల్ట్ కి కండక్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. జనరల్ గా కండక్టెన్స్ హై కండక్టెన్స్ ఉండే ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్, నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ బేస్, ఆ తర్వాత వచ్చేసరికి సాల్ట్స్. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, సాల్ట్స్, these are having high conductance than weak acid and weak base. Weak acid, weak base కన్నా స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, సాల్ట్ కి కండక్టెన్స్ అనేది ఎక్కువ ఉండదు. సో సోడియం హైడ్రాక్సైడ్ ని ఇక్కడ ఉన్నటువంటి ఎసిడిక్ యాసిడ్ తో రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎసిడిక్ యాసిడ్ కి వచ్చేసరికి జనరల్ గా దీనిలో ఉన్నటువంటి H ప్లస్ దీని కండక్టెన్స్ లోలో ఉంటుంది. సో ఈ ఎసిడిక్ యాసిడ్ దేనిగా కన్వర్ట్ అవుతుంది? వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. ఎసిడిక్ యాసిడ్ లో ఉన్నటువంటి H ప్లస్ లను వాటర్ గా కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి దాని కండక్టెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది.
దీని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతున్నప్పుడు సోడియం ఎసిటేట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంటే కండక్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇంక్రీజ్ ది కండక్టెన్స్ ఫర్ సోడియం ఎసిటేట్. సో ఈ కండక్టెన్స్ దేనికి ఇంక్రీజ్ అవుతుందంటే సోడియం ఎసిటేట్. నెక్స్ట్ వన్, ఎప్పటి వరకు సోడియం ఎసిటేట్ ఫామ్ అవుతుందంటే దీనిలో ఉన్నటువంటి ఎసిటిక్ యాసిడ్లన్నీ సోడియం ఎసిటేట్లు కన్వర్ట్ అయ్యేంత వరకు, అంటే ఈ సొల్యూషన్ కండక్టివిటీ సెల్లో ఉన్నటువంటి ఎసిటిక్ యాసిడ్లన్నీ సోడియం ఎసిటేట్లుగా కన్వర్ట్ అయ్యేంత వరకు కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఇంకా ఎసిటిక్ యాసిడ్ అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్ ఆఫ్ సోడియం ఎసిటేట్ ఇది ఫామ్ అవడం ఆగిపోయింది. ఇది ఫామ్ అవడం ఆగిపోయిన తర్వాత కూడా డ్రాప్ బై డ్రాప్ సోడియం హైడ్రాక్సైడ్ ని యాడ్ చేస్తున్నప్పుడు ఇంకేముంటది, ఇక్కడ ఉన్నటువంటి కండక్టివిటీ సెల్లో సోడియం హైడ్రాక్సైడ్ ఉండదు. సోడియం హైడ్రాక్సైడ్ కండక్టెన్స్ ఈజ్ హై విత్ రెస్పెక్ట్ టు OH మైనస్. సో సోడియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగ్ బేస్ కాబట్టి దాని కండక్టెన్స్ అనేది హై లెవెల్లో ఉంటుంది. సో సాల్ట్స్ కన్నా స్ట్రాంగ్ బేసెస్ కి ఉంటుంది కాబట్టి దీని కండక్టెన్స్ ఏమవుతుందంటే ఇంకాస్త ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రాఫ్ ఎట్లా వస్తుంది, ఇంక్రీజింగ్ ద కండక్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు సోడియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ స్లైట్లీ ఇంక్రీజింగ్ ది కండక్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఎసిటేట్, డిక్రీజింగ్ ది కండక్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎసిటిక్ యాసిడ్ CH3COH. ఈ డిక్రీజింగ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎసిటిక్ యాసిడ్, స్లైట్లీ ఇంక్రీజింగ్ ది కండక్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఎసిటేట్, highly increase the conductance on further addition of sodium hydroxide. So conductance increases with respect to sodium hydroxide. So ఇట్లా గ్రాఫ్ అనేది ఎట్లా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఈక్వలెంట్ పాయింట్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఈక్వలెంట్ పాయింట్ ఉంటుంది. ఈక్వలెంట్ పాయింట్ ఏంటంటే ఎసిటిక్ యాసిడ్లన్నీ ఇక్కడ ఉన్నటువంటి సోడియం ఎసిటేట్ గా కన్వర్ట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ సోడియం ఎసిటేట్ నువ్వు ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడి నుంచి అయితే యాడ్ చేస్తావో అది ఈక్వలెంట్ పాయింట్, అంటే ఇక్కడ వరకు రియాక్షన్ కంప్లీట్ అయిందని. దీని తర్వాత ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తున్నావు కాబట్టి సో దిస్ ఇస్ ది ఈక్వలెంట్ పాయింట్ ఆర్ ఎండ్ పాయింట్. దిస్ ఇస్ ది ఎండ్ పాయింట్. సో నెక్స్ట్ వన్, రైట్ ది నోట్స్. So first one, write the graph. On y-axis, you have to take the conductance. On x-axis, volume of sodium hydroxide. Volume of sodium hydroxide. Next one, on y-axis, conductance. So first one, conductivity of acetic acid. ఇక్కడ ఉన్నటువంటి లెవెల్ తీసుకుంది, ఇది లైట్ గా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇంక్రీజింగ్ ది కండక్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫార్మేషన్ ఆఫ్ సోడియం ఎసిటేట్. And then on further addition of sodium hydroxide,
highly increase the conductance. So this is the end point. End point. End point or equivalence point. ఎక్స్క్యూజ్ మీ సార్ Okay. సార్ వై యాక్సిస్ మీద ఏముంది సార్ Conductance. ఓకే సార్ సేమ్ పైన ఉన్నటువంటి రెండు గ్రాఫ్లు ఉన్నాయి కదా ఫస్ట్ చెప్పినవి ఎస్ సార్ అలాగే ఓకే కండక్టెన్స్ ఆన్ y axis, so write the chemical reaction in next line. CH3 COOH plus sodium hydroxide NaOH gives sodium acetate CH3COONA plus H2O plus H2O plus H2O so next write the theoretical lines. Weak acid in brackets CH3COOH weak acid have low conductance due to alpha is less than 1, the degree of dissociation is less than 1. On addition of next line, on addition of strong base sodium hydroxide, on addition of strong base sodium hydroxide to the acidic acid CH3COOH drop by drop drop by drop increase the conductance slightly due to the formation of sodium acetate salt
sodium acetate salt in bracket CH3 COONA up to the end point end point వరకు స్లైట్ గా కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది సోడియం ఎసిటేట్ సాల్ట్. నెక్స్ట్ వన్ suddenly greater increase of conductance after the end point by further addition of strong base of sodium hydroxide so this is the conductance of weak acid and strong base. సో ఇక్కడ ఉన్నటువంటి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ ఇది గీయకపోయినా పర్లేదు ఈ లైన్ డైరెక్ట్ గా ఇంక్రీజ్ కూడా రాయొచ్చు ఆర్ ఓఆర్ఆర్ అని ఇంకో గ్రాఫ్ రాయండి. కొన్ని బుక్స్ లో అలా ఉంటుంది, కొన్ని బుక్స్ లో ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ కండక్టెన్స్ అనేది ఉన్నదానికన్నా డిక్రీజ్ అవడం చూపిస్తున్నాం మనం ఇక్కడ. కొన్ని బుక్స్ లో లేకుండా డైరెక్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ నుంచి కండక్టెన్స్ ఉంటుంది, అదైనా కరెక్టే ఇది కూడా కరెక్టే. సో ఓఆర్ఆర్ అని పెట్టి ఇంకో గ్రాఫ్ కూడా గీయండి. వాల్యూమ్ ఆఫ్ NaOH on x-axis, conductance on y-axis. So formation of acidic acid slightly increases the conductance on greater increase of further addition of the sodium hydroxide after the end point. So this is the end point. ఈ రెండు గ్రాఫ్ లో ఏదైనా కరెక్టే. అంతవరకు గీయండి. గీసారా? నెక్స్ట్ ఫోర్త్ వన్,
weak acid versus weak base. Weak acid in bracket CH3 COOH versus weak base ammonium hydroxide NaH4OH. Weak acid versus weak base. So conductometric titration between weak acid and weak base. So only side item వరకే రాయండి. ఇక్కడ సేమ్ conductivity cell తీసుకుంటే this is the conductivity cell with two electrodes, anode and the cathode, which is connected to the electrical circuit. In this one we have to take the weak acid CH3COOH. In purine we have to take the ammonium hydroxide NaH4OH. సో వీక్ యాసిడ్ కి నెక్స్ట్ వన్ వీక్ బేస్ కి రెండింటికి కండక్టివిటీ అనేది చాలా లోలో ఉంటుంది. బికాస్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈజ్ లెస్ దెన్ 1, ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ 1. ఇవి అయాన్ గా డివైడ్ అయితేనే కండక్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి అంత ఈజీగా అయాన్స్ గా డివైడ్ కావు కాబట్టి, అయనేషన్ ఇన్వాల్వ్ కావు కాబట్టి వీటి కండక్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వీక్ బేస్ కి తక్కువ ఉంటుంది, వీక్ యాసిడ్ కూడా తక్కువ ఉంటుంది. ఈ రెండింటికి కెమికల్ రియాక్షన్ జరిగితే CH3COOH which on reaction with రాయొద్దు చూడండి, which on reaction with ammonium hydroxide NaH4OH. Acetic acid is the weak acid, ammonium hydroxide is the weak base. సో రెండింటికి కండక్టెన్స్ అనేది చాలా లో లెవెల్లో ఉంటుంది. ఈ రెండింటిని కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ H ప్లస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ లో ఉన్నటువంటి OH ఫార్మ్స్ ది H2O, దెన్ అమ్మోనియం అయాన్ రీప్లేస్ ది హైడ్రోజన్ H ప్లస్. ఎసిటిక్ యాసిడ్ లో ఉన్నట్టు H ప్లస్ వెళ్ళిపోతే దాని ప్లేస్ NaH4 ప్లస్ సబ్స్టిట్యూట్ అవుతుంది, గివ్స్ ది CH3COO NaH4 plus. This is called ammonium acetate. Ammonium acetate is the salt. Salt has the high conductance than weak acid and weak base. Weak acid కన్నా weak base కన్నా salt కి కండక్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటిని కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ చేస్తే వీటి కండక్టెన్స్ అనేది చాలా లో లెవెల్లో ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఈ రెండు కలిసి సాల్ట్ ను ఫామ్ చేస్తున్నాయి కాబట్టి సాల్ట్ కి కండక్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో జనరల్ గా గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఈ రెండింటికే కండక్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కండక్టెన్స్ స్టార్టింగ్ లోలో ఉంటుంది. ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ జరుగుతున్నంత సేపు అమ్మోనియం ఎసిటేట్ ఫామ్ అవుతుంది. అమ్మోనియం ఎసిటేట్ ఇది సాల్ట్ విచ్ ఇస్ హ్యావింగ్ ది కండక్టెన్స్. సో అమ్మోనియం ఎసిటేట్ ఫామ్ అవుతున్నంత సేపు కండక్టెన్స్ అనేది హై లెవెల్లో పెరుగుతూ ఉంటుంది. సో పెరిగిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఎసిటిక్ యాసిడ్ అయిపోయిందో, వాల్యూమ్ ఆఫ్ ది ఎసిటిక్ యాసిడ్ అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్ ఫామ్ అవడం అనేది అయిపోయింది. సో ఎప్పుడైతే సాల్ట్ ఫామ్ అవడం అయిపోతుందో అది ఎండ్ పాయింట్. తర్వాత ఆన్ ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇక్కడ ఉన్నటువంటి బీరేట్ లో కండక్టివిటీ సెల్ లో ఉన్నటువంటి ఎసిటిక్ యాసిడ్ మాలిక్యూల్స్ అన్ని సాల్ట్ గా కన్వర్ట్ అయిపోయినాయి. సాల్ట్ గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత దట్ ఈస్ ది ఎండ్ పాయింట్. ఆ తర్వాత ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ ది అమ్మోనియం హైడ్రాక్సైడ్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ కి కండక్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. నువ్వు తర్వాత ఎంత యాడ్ చేసినా కానీ దాని కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కండక్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా అదే లెవెల్లో వస్తుంది. సో గ్రాఫ్ అనేది అలా వస్తుంది. దిస్ ఇస్ ది కండక్టోమెట్రిక్ టైట్రేషన్ బిట్వీన్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్.
So write the graph. On y-axis, conductance. On x-axis, volume of ammonium hydroxide. Volume of NaH4OH. Conductance on y-axis. So generally acetic acid and ammonium hydroxides are the weak acid and weak base. They are having very low conductance. So the conductance low level లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనుకోండి. On addition of ammonium hydroxide to the acetic acid, increase the conductance by the formation of the ammonium acetate. Conductance increase అవుతూ ఉంటుంది. ఎసిటిక్ యాసిడ్ వాల్యూమ్ ఆఫ్ ది ఎసిటిక్ యాసిడ్ కండక్టివిటీ సెల్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్ ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ ది అమ్మోనియం హైడ్రాక్సైడ్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ కండక్టెన్స్. సో దిస్ ఈస్ ది ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ write the equations. CH3CO NaH4OH gives ammonium acetate CH3COO NaH4 plus H2O. This is the weak acid. This is weak base. This is the ammonium acetate salt. Ammonium acetate salt theoretical lines ఉంది గీసారా? అది గీసిన తర్వాత చెప్పండి. కంప్లీట్ అయిందా? నోట్ చేయడం వినిపిస్తుందా? Yes, sir. Okay. Write the theoretical lines. Acetic acid CH3 COOH
in brackets weak acid and ammonium hydroxide NaHO4OH in brackets weak base are having very low conductance due to alpha is less than 1, alpha is less than 1, alpha is less than 1, on addition of ammonium hydroxide NaHO4OH to the acidic acid CH3COOH drop by drop increasing the conductance up to increasing the conductance up to the end point due to the formation of ammonium acetate salt in bracket CH3COO NaH4 due to the formation of ammonium acetate salt. Next line, after the end point on further addition of ammonium hydroxide NaH4OH, there is no change in conductance because NaH4OH is weak base
is weak base, is weak base. So this is the explanation for conductometric titration between weak acid and weak base. Weak acid and weak base. Next one, fifth one. Mixture of, next slide heading, conductometric titration of mixture of weak acid weak acid and strong acid weak acid and strong acid in brackets acetic acid weak acid and CH3 COOH plus strong acid HCl versus strong base in brackets sodium hydroxide in brackets sodium hydroxide చూడండి ఇప్పటి వరకు ఒక యాసిడ్ ఒక బేస్ తీసుకున్నాం వీటిలో స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ ఈ 4 కేసులు అయిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు యాసిడ్ వర్సెస్ బేస్ అయితే ఇక్కడ యాసిడ్ ఏంటంటే మిక్సర్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్ ఒక వీక్ యాసిడ్ ఒక స్ట్రాంగ్ యాసిడ్ మిక్స్ చేసి తీసుకొని కండక్టివిటీ సెల్లో తీసుకుంటారు సో దిస్ ఈస్ ది కండక్టివిటీ సెల్ విచ్ ఈస్ హ్యావింగ్ 2 electrodes anode and a cathode. These two are connected to the electrical circuit. In conductivity cell we have to take the mixture of weak acid CH3COOH and strong acid HCl. So weak acid strong acid oka 10 ml weak acid next one 10 ml strong acid రెండు మిక్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కండక్టివిటీ సెల్ తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసరికి 50 ml బీరేట్ తీసుకుని దీనిలోకి వచ్చేసరికి స్ట్రాంగ్ బేస్ తీసుకున్నారు సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కండక్టివిటీ సెల్లోకి డ్రాప్ వైజ్ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రియాక్షన్ బిట్వీన్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ HCl సో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తోటి రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈజీగా కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి రియాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ స్ట్రాంగ్ బేస్ NaOH అండ్ స్ట్రాంగ్ యాసిడ్ HCl ఈ రెండింటి మధ్య జరిగింది ఫస్ట్ గ్రాఫ్ స్ట్రాంగ్ యాసిడ్ నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ బేస్ కి కండక్టోమెట్రిక్ టైట్రేషన్ చేస్తే ఏం జరిగేది HCl కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాని కండక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది దీనిలో రెండు గ్రాఫ్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఫస్ట్ గ్రాఫ్ ది స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అదొకటి నెక్స్ట్ వన్ ఇందాక ఒకటి చెప్పాను వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అని
వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. థర్డ్ గ్రాఫ్ చూడండి, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. సో ఇది వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. ఫస్ట్ వచ్చేసరికి స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రెండు రియాక్షన్ ఇన్వాల్వ్ ఉన్నప్పుడు సాల్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి దాని కండక్టెన్స్ లైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత వీక్ యాసిడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఓన్లీ స్ట్రాంగ్ బేస్ ఉంటుంది కాబట్టి ఫర్దర్గా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది. దీనికన్నా ముందు ఇది వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. దీనికన్నా ముందు స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్తో రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి రియాక్షన్ జరిగితే స్ట్రాంగ్ యాసిడ్ కండక్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ గ్రాఫ్, నెక్స్ట్ వన్, థర్డ్ గ్రాఫ్, ఆ రెండు కలిపితే వచ్చేది ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్. ఇంతవరకు వచ్చేసరికి స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ నుంచి ఈ పార్ట్ వచ్చేసరికి వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. ఆ రెండు గ్రాఫ్లు మిక్స్ అయ్యి వస్తాయి. సో అది సో ఫస్ట్ వచ్చేసరికి డ్రా ది గ్రాఫ్. On y-axis conductance, ఈ కండక్టోమెట్రీ టైట్రేషన్ మీద కంపల్సరీ అడ్వాన్స్లో మెయిన్స్లో బిట్ కంపల్సరీ ఉంటుంది. ఎక్కువ అడ్వాన్స్లో ఇస్తాడు. సో దిస్ ఈస్ y-axis. On y-axis we have to take the conductance. Next one, on x-axis volume of NaOH. Volume of NaOH. సో దీనికి ఫస్ట్ రియాక్షన్ చూడండి, HCl which on reaction with sodium hydroxide NaOH gives the NaCl plus H2O. సో స్ట్రాంగ్ యాసిడ్ తోటి ఫస్ట్ స్ట్రాంగ్ బేస్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇది స్ట్రాంగ్ యాసిడ్, నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ బేస్. సోడియం హైడ్రాక్సైడ్ HCl తోటి రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతున్నంతసేపు H+ అయాన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాని కండక్టెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్ డిక్రీజెస్ ది కండక్టెన్స్. దీని కండక్టెన్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. హై లెవెల్లో ఉన్నటువంటి కండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ HCl అన్ని NaCl H2O కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఫర్దర్ గా సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ కెన్ రియాక్ట్ విత్ ఎసిటిక్ యాసిడ్. ఈసారి ఎసిటిక్ యాసిడ్ తో రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో CH3COOH reacts with sodium hydroxide. This is weak acid and NaOH is the strong base. Gives the CH3COONA plus H2O. So this is the sodium acetate salt. Sodium acetate salt. Acetic acid and the weak acid.
ఇది సోడియం ఎసిటేట్ సాల్ట్ గా కన్వర్ట్ అవుతున్నంత సేపు వీక్ యాసిడ్ కన్నా సాల్ట్ కి కండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ ది కండక్టెన్స్. సో ఎసిడిక్ యాసిడ్లన్నీ సోడియం ఎసిటేట్ గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ యాసిడ్ ఉండదు, వీక్ యాసిడ్ ఉండదు. ఆన్ ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, ఎసిడిక్ వీక్ యాసిడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫర్దర్ గా సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ ది స్ట్రాంగ్ బేస్ కాబట్టి దాని కండక్టెన్స్ హై లెవెల్ ఉంటుంది కాబట్టి ఇంక్రీజ్ ది కండక్టెన్స్. సో ఇంక్రీజ్ ది కండక్టెన్స్. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఎండ్ పాయింట్ with respect to strong acid. ఇక్కడ వచ్చేసరికి V1 వాల్యూమ్ ఆఫ్ NaOH ఎండ్ పాయింట్ నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు వీక్ యాసిడ్ volume of NaOH is V2. So this is the end point. With respect to weak base, sorry, weak acid. End point with respect to weak acid, acidic acid. సో ఇట్లా గ్రాఫ్ వస్తుంది. ముందు డిక్రీజ్ అవుతుంది, తర్వాత లైట్ గా ఇంక్రీజ్ అవుతుంది, ఆ తర్వాత గ్రేటర్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. సో ముందు అంతవరకు నోట్ చేయండి. నోట్ చేశారా? కంప్లీట్ అయిందా? Yes, sir. Okay, write the explanation or theoretical lines. Take the mixture of acidic acid CH3 COOH in brackets weak acid plus HCl in brackets strong acid. Take the mixture of weak acid and strong acid in conductivity cell. In conductivity cell and adding the
NaOH, 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 drop by drop from burette BURETT from burette for conductometric titration for conductometric titration for conductometric titration next line on addition of NaOH first react with HCl, first react with HCl, then decreasing the conductance of HCl, conductance of HCl, up to the complete disappearance of concentration of H plus ion, next one on further addition of NaOH, it reacts with CH3COOH to form the salt of sodium acetate slightly increase the conductance
up to the end point, up to the end point V2, up to the end point V2. దీని ముందు లైన్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్ V1 అని రాయండి. ఎండ్ పాయింట్ V1, దాని ముందు పాయింట్కి లాస్ట్లో V1, దసరికి అప్ టు ది ఎండ్ పాయింట్ V2. Next point, on further addition of sodium hydroxide NaOH, greater increase the conductance on further addition of NaOH, greater increase the conductance. So this is the conductometry titration between mixture of weak acid and strong base versus mixture of weak acid and strong acid versus strong base. Next one, ఇది కంప్లీట్ చేయండి. ఇది కంప్లీట్ అయిందా? ఓకేనా, రాశారా? నెక్స్ట్ సిక్స్త్ వన్, conductometry precipitation titration. Conductometry precipitation titration conductometric precipitation titration conductometric precipitation titration చూడండి. కండక్టోమెట్రిక్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్ లో కండక్టెన్స్ ఇది రాయదు, ఓన్లీ సైడ్ హెడింగ్ వరకు రాయండి. This is the conductivity cell with two electrodes, anode, cathode. In this one, we have to take the two salts of aqueous solutions. రెండు సాల్ట్స్ యాక్వస్ సొల్యూషన్స్ ని తీసుకోవాలి. ఆ రెండింటికి కెమికల్ రియాక్షన్ జరిగితే ఒక ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవ్వాలి. ప్రిసిపిటేట్ మీన్స్ లైక్ కార్డ్. సో ఒక సాలిడ్ టైప్ కార్డ్ టైప్ కాంపౌండ్ ఫామ్ అయితే దట్ ఈస్ ది ప్రిసిపిటేషన్.
ఇక్కడ సిల్వర్ నైట్రేట్ AgNO3, నెక్స్ట్ ఉన్న పొటాషియం క్లోరైడ్. ఇక్కడ ఉన్నటువంటి సిల్వర్ నైట్రేటు, ఇక్కడ ఉన్నటువంటి పొటాషియం క్లోరైడ్, ఇది సాలిడ్ కాంపౌండ్, సాలిడ్. నెక్స్ట్ ఉన్న ఇది కూడా సాలిడ్. ఈ రెండు సాలిడ్ డైరెక్ట్ గా కండక్టెన్స్ అనేది ఉండదు కాబట్టి, సాలిడ్ కాంపౌండ్స్ కి కండక్టెన్స్ అనేది ఉండదు. సో ఉండదు కాబట్టి వీటిని ఆక్వస్ సొల్యూషన్ కింద తీసుకుంటారు. ఆక్వస్ సొల్యూషన్ silver nitrate which is dissolved in water gives the aqueous solution of the AgNO3. సో దీనిలో వచ్చేసరికి Ag ప్లస్ గాను నెక్స్ట్ వన్ NO3 మైనస్ వాటర్లో డిజాల్వ్ చేయగానే అవి అయాన్స్ గా కన్వర్ట్ అవుతాయి. నంబర్ ఆఫ్ Ag ప్లస్లు, నంబర్ ఆఫ్ NO3 మైనస్లు. నెక్స్ట్ ఇంకో దానిలో వచ్చేసరికి the potassium chloride solid which is dissolved in water gives the aqueous solution of potassium chloride. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ లో K ప్లస్లు, Cl మైనస్లు, నంబర్ ఆఫ్ K ప్లస్లు, నంబర్ ఆఫ్ Cl మైనస్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిని కలిపి ఒక దానిలో మిక్స్ చేయగానే ఇక్కడ ఉన్నటువంటి Ag ప్లస్, దీనిలో ఉన్నటువంటి Cl మైనస్ తోటి AgCl అనేటువంటి ఒక సాలిడ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి K ప్లస్ NO3 మైనస్, ఇది లిక్విడ్, KNO3 మైనస్, ఇది లిక్విడ్ గా ఉంటుంది. ఇక్కడ సాలిడ్ కాంపౌండ్ గా వచ్చేసరికి సిల్వర్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ది ప్రిసిపిటేషన్ రియాక్షన్. రెండు ఆక్వస్ సొల్యూషన్స్ ఆఫ్ సాల్ట్ ని మిక్స్ చేస్తే ఒక సాలిడ్ కాంపౌండ్ కనుక ఫామ్ అయితే దట్ ఈస్ ది ప్రిసిపిటేషన్ రియాక్షన్. ఇక్కడ ప్రిసిపిటేట్ ఏంటంటే సిల్వర్ క్లోరైడ్, AgCl ఈస్ ది ప్రిసిపిటేట్. సో ఇక్కడ AgNO3 which on reaction with ACl gives the AgCl plus potassium nitrate KNO3. Here AgCl is the precipitated compound. This is the liquid compound. So ikkada KNO3 అనేది liquid compound, AgCl అనేది precipitated compound form అవుతుంది. సో ఈ రెండింటి మధ్య జరిగేటువంటి కెమికల్ రియాక్షన్ ప్రిసిపిటేషన్ రియాక్షన్. దిస్ ఇస్ ది ప్రిసిపిటేషన్ రియాక్షన్. ఈ ప్రిసిపిటేషన్ రియాక్షన్ అనేది ఒక కండక్టర్ మెటీరియల్ సెల్ లో చేస్తే, అంటే ఇక్కడ ఉన్నటువంటి దీనిలో ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ ది సిల్వర్ నైట్రేట్ తీసుకుంటారు. ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ AgNO3. ఈ ఆక్వస్ సొల్యూషన్ లో Ag ప్లస్లు, నెక్స్ట్ వన్ NO3 మైనస్లు ఉన్నాయి. Ag ప్లస్లు, NO3 మైనస్ అట్రాక్ట్ చేస్తాయి. సో ఈ రెండు Ag ప్లస్ అయాన్స్, NO3 మైనస్ అయాన్స్ అట్రాక్షన్ ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఈ సొల్యూషన్ లో మూవ్ అవుతూ ఉంటాయి. దీనికి we have to take the 50 ml burette with potassium chloride aqueous solution. aqueous potassium chloride solution యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నట్టు ఈ రెండింటి రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు రియాక్షన్ జరుగుతుంటుంది అంటే AgNO3 లో ఉన్నటువంటి Ag ప్లస్లన్నీ ఇక్కడ ఉన్నటువంటి Cl మైనస్ తోటి AgCl గా కన్వర్ట్ అయ్యేంత వరకు Ag ప్లస్ ఈ ప్లేస్ లోకి ఇక్కడ ఉన్నటువంటి K ప్లస్ వచ్చి KNO3 ఫామ్ అయ్యేంత వరకు కెమికల్ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. సో అప్పుడు కండక్టివిటీ అనేది దేర్ ఇస్ నో చేంజ్. ఇక్కడ ఈ సిల్వర్ ప్లస్ Ag ప్లస్ కి ఎంత కండక్టెన్స్ ఉంటుందో K ప్లస్ అయ్యాను కూడా కండక్టెన్స్ అంతే ఉంటుంది. సో NO3 మైనస్ పక్కన Ag ప్లస్ ఉన్న ఒకటే, K ప్లస్ ఉన్న ఒకటే, ఈ రెండు ఉన్న ఒకటే. సో కండక్టెన్స్ అనేది ఒకే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ AgNO3 మొత్తం AgCl గా కన్వర్ట్ అయ్యి K ప్లస్లు అన్ని KCl అన్ని KNO3 గా కన్వర్ట్ అయ్యేంత వరకు కండక్టెన్స్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ కండక్టెన్స్. ఎందుకంటే Ag ప్లస్ అయానికి కండక్టెన్స్ ఎంత ఉంటుందో పొటాషియం అయాన్ కూడా కండక్టెన్స్ అంతే ఉంటుంది. సో AgNO3 లో Ag ప్లస్ ఈజ్ రీప్లేస్డ్ బై విత్ K ప్లస్. సో దాని కండక్టెన్స్ కూడా సేమ్ అంతా ఉంటుంది కాబట్టి దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ కండక్టెన్స్.
ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్ ఏజ్ ఈజ్ NO3 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్గా నువ్వు ఫర్దర్గా KClని యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీనిలోకి అప్పుడు ఏముంటాయి ఇంకా ఫర్దర్గా K+Cl- గా ఉంటాయి. దీనిలో ఉన్నటువంటి AgNO3 మొత్తం రియాక్షన్ ఇన్వాల్వ్ అయిపోయింది. అయినా కానీ పొటాషియం క్లోరైడ్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆక్వాస్ సొల్యూషన్కి ఏముంటాయి K+ నెక్స్ట్ ఉన్న Cl- ఉంటాయి. ఈ K+Cl- యొక్క మొబిలిటీ వల్ల K+ moves towards the cathode, Cl- moves towards the anode. ఆపోజిట్ చార్జెస్ వైపు మూవ్ అయితే వాటి యొక్క మొబిలిటీ వల్ల కండక్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కండక్టెన్స్ ఇంక్రీజ్ డ్యూ టు ది K+ అండ్ Cl- ions ఆన్ ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ ది పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్. సో అప్పుడు పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ వల్ల కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ది ఎండ్ పాయింట్. ప్రిసిపిటేషన్ ఎక్కడ వరకు ఫామ్ అవుతుందంటే ఎక్కడ వరకే ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ది ఎండ్ పాయింట్. సో దిస్ ఇస్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది conductometer precipitation titrations. So write the graph. On y-axis, conductance. On x-axis, volume of potassium chloride. Volume of aqueous potassium chloride. Aqueous potassium chloride. On y-axis, conductance. So there is no change in conductance. సార్ ఎక్స్ యాక్సిస్ మీద మీరు వాల్యూమ్ ఆఫ్ AgKCl అని రాశారు సార్. aqueous అది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Okay, so conductance of silver nitrate and the conductance of potassium chloride is same up to the completion of the precipitation reaction. After the completion of the precipitation reaction, on further addition of aqueous potassium chloride solution, slightly increase the conductance. So this is the equivalent point. Equivalence point or end point. End point of PPT reaction, PPT and precipitation.
So write the reaction AgNO3 aqueous plus potassium chloride aqueous gives the HCl precipitate plus KNO3 aqueous. ఇక్కడ కండక్టోమెట్రిక్ ప్రిసిపిటేషన్ టైట్రేషన్ సైడ్ హీటింగ్ రాశారు కదా, దాని కింద జస్ట్ వరకే ఒక లైన్ రాయండి. ఎగ్జాంపుల్ టైట్రేషన్ ఆఫ్ సింగిల్ లైన్ టైట్రేషన్ ఆఫ్ aqueous AgNO3 versus aqueous KCl aligned. Example titration of aqueous AgNO3 versus aqueous potassium chloride. మొదలకు వచ్చాను. కంప్లీట్ అయిందా? రాశారా? So next one, write the explanation for conductometric precipitation titration. Take the aqueous silver nitrate solution in conductivity cell and aqueous potassium chloride solution in a burette Next point, during the titration on addition of aqueous
potassium chloride solution, potassium chloride solution to the aqueous AgNO3 solution comma VT solution. There is no change in there is no change in there is no change in conductance. There is no change in conductance up to the completion of the precipitation reaction bracket లో formation of complete formation of ఉన్నాయి. Complete formation of AgCl PPT. There is no change in conductance up to the completion of the precipitation reaction. Full stop. Because Ag plus ions are replaced by K plus ions and these two ions are almost equal conducting so the conductance or solution practically remains unchanged. This is end point bracket లో end point. Next line.
further addition of potassium chloride KCl, further addition of KCl gives the K plus and Cl minus ions, increase the conductance, సో ఇంతవరకు కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి.